మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మెద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈ దినం ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో రాయబడ్డ మాట మనం చూడగలిగితే, దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. అంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం అంటే సామాసం చేయటం నీకు మేలు నాయనా అన్నాడు. అంటే దీన మనసు నీకు ఉండాల. దీనులతో పొత్తు అనగా సామాసం, భాగం అనొచ్చు. సామాసం కలిగి ఉండుట నీకు మేలు అన్నాడు. ఎందుకు? నువ్వు దీనుడు అయ్యుండి వాడు దీనుడు అయ్యుండి మీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళినా ఎదుటివారు కూడా ఒక దీనత్వములోకి వస్తారు కనుక మిమ్మల్ని బట్టి అనేక మంది దీనత్వమైన స్వభావం ధరించడం వలన నీకు మేలు నాయనా అన్నాడు. మిమ్మల్ని చూసినప్పుడు పరలోకమందున్న దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఊరుకుంటాడా? తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను పొత్తు పెట్టుకున్న వారిని ఆశీర్వదిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళిన ఆ స్థలాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మనం దీన మనసు కలిగిన వారమై దీనులతో పొత్తు పెట్టుకొని అనేక మంది దీన మనసు అనే స్వభావం ధరించుకునే వారిగా మనం బ్రతికి చూపించుదాం. దేవుని పిల్లారా, దేవుని సంతోషపెడదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నాయన కృప కలిగిన నామానికి వందనాలయ్యా. దీన మనసు కలిగిన వారమై దీనులతో పొత్తు పెట్టుకొని అనేకమైన దీనత్వమైన మనసు కలిగిన వారుగా మార్చిని వైపు తిరిగి ఆశీర్వాదం పొందగలిగే భాగ్యం మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ధన్యవాదాలు.